డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. చప్పట్లు మెల్లగా సంతాప సభ అనేది మన ఏం పిల్లలే మీరు అంతా యువకులు చేతగాని పొరగాని అందుకు కాబట్టే పెత్తందారులను మన నెత్తి మీద ఎక్కి ఊరేగుతున్నారు. మనమేమో ఎల్లెలకల వాడుతున్నామే మనము. ఏమో అందరు కలిసి ఉత్సవోత్సవ కొట్టుకపోయేటటువంటి మనుషులకి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటి ఏంటి అసలు నేను చూస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మల్లన్నకున్నటువంటి ఆవేశం మరి దాన్ని తోడు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా? సబ్రియమే ఉందా లేదా? సోదరులారా, శబాసురా లింగ అంటే నొగ మీద వేసుకొని సచ్చే జాతి మనది. బడుగు బలహీన వర్గాలని ఉపయోగించుకొని రాజ్యాధికారం చేస్తేనే కదా వాళ్ళు ఇట్లిస్తున్నారు, మనం ఇట్లా పుచ్చుకుంటున్నాం. ఇంకా మనం ఏడున్నామే అంటే రేషన్ కార్డు ఇస్తావా, బర్రిస్తావా, గొర్రిస్తావా, ఇంకేమన్నా ఇస్తావా, అడుక్కునే కానే ఉన్నాం. బిచ్చగాళ్ళలాగా బతుకుతున్నాం తప్ప ఈ దేశంలో ఇవ్వగలిగిన వాళ్ళ మనమయ్య. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు మల్లన్న కావచ్చు. ఇప్పుడు మీ డాన్స్ మీద ఆర్డర్ చేయదు, పక్కన రావద్దా. అసలు ఆవేశం అనేది ఉండగలిగితే, సాధిస్తామని అనుకోగలిగితే మన ఓటు మనకు చాలు. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదా. ఓటును మార్చుకోగలిగితే, ఓటే కదా ముఖ్యమంత్రులను మార్చింది, ఓటే కదా రాజ్యాధికారం తెచ్చిచ్చేది. ఇవ్వగలిగినటువంటి అధికారం మీద కూర్చున్న నాయకులందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఆలోచించాలి. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు ఒక్క తాటి మీద కనుక ఉండగలిగితే రాజ్యాధికారం మనదే, ఇచ్చేది మనమే. రేషన్ కార్డు కోసం 70 సంవత్సరాలు పడుతుందా? ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే 75 సంవత్సరాలు పడుతుందా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ ఫలాలన్నీ ఒక్కడొక్కడు ఏ విధంగా అనుభవిస్తున్నా చూడండి. రాజకీయ అధికారం రాకుండా, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా మనం ఏమి సాధించలేము. రేషన్ కార్డు దగ్గరనే ఉంటాము, ఒక ఇల్లు దగ్గరనే ఉంటాము, ఒక బర్రె దగ్గరనే ఉంటాం తప్ప మనం ఇచ్చేటువంటి అవకాశం రాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఎస్సీలు 3 సీట్లు పోతే ఒకే ఒక్క ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే, అది కూడా ఆలేరు ఎమ్మెల్యే. మీరు అర్థం చేసుకోవాలి. మిగతా 9 ఎవరికి పోయినాయి అంటే ఒకే కులానికి పోయినాయి నాయన. సప్పుడు చేయరేమే, ఒక్క కులానికే. వీళ్ళు సేవ చేసేటోళ్ళ, ఏమన్నా ఉద్ధరించేటోళ్ళ, ఇంట్లోకి రానియనోళ్ళు, పని చేయించుకొని కనీసం కూలి కూడా సక్రమంగా ఇయ్యనోళ్ళు వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నారు. అదే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఒక్క సీటా, 12 సీట్ల మీ అబ్బా జాగిరని మొత్తంగా మీరే పోటీ చేస్తారా? మీ అబ్బా జాగిరా అని నేను అడుగుతున్నా. అబ్బా జాగిరా, వాళ్ళ అబ్బా జాగిరా అదే 12కు 12 వాళ్ళకే కావాలని కోరుతున్నారు. ఈ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలు అన్యాలు పోటీ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాలి. పౌరుషమున్న తమ్ముళ్ళ కన్నలకు మనకు రాజకీయ పార్టీలు కాదు, మన జాతి ముఖ్యమనేది ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే బాబు, 119 ఎమ్మెల్యేలు ఉంటే 43 మంది ఒకే కులము, అది రెడ్ల కులం. 43 140 అంటే 50% మీరే తీసుకున్నారు. ఎవరికి ఇస్తారా బీసీలకు? ఏ కులానికి మీరు ఇవ్వగలుగుతారు? రాజ్యాధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, ఎమ్మెల్యేలు మీ చేతుల్లోనే ఉంటారు, ఎంపీలు మీ చేతుల్లో ఉంటారు. 80 లక్షల ఉన్నటువంటి మాదిగలకి ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఇవ్వనటువంటి ఘనత కూడా
ఈ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు మొత్తంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరుల ఏది ఏమైనా ఈ వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు మాట్లాడి ఉన్నది, చాలా ఆవేశం ఉన్నది, చాలా బాధ ఉన్నది. మార్పును చూడాలని నేను కోరుకుంటున్నా. మార్పు రావాలి, మార్పు రావాలని చెప్తున్నా ఈ సందర్భం. మార్పు రావాలి, మార్పు రావాలి. మీరందరూ కూడా ఒక మాట చెప్పాలి. ఓట్లు మనయే, సీట్ల మీద మన చిరంజీవులు గారు చెప్పారు, గట్టిగా చెప్పాలి. ఓట్లు మనయే, చేతులు లేపరా. ఏమైనా అయినా ఆ చేతులకు ఏమైనా అయినా? ఎవడన్నా పటేలోడు చెప్తే ఇట్లా లేపుతారు. ఓట్లు మనయే, ఓట్లు మనయే, ఓట్లు మనయే. ఆ కులగణన విషయంలో తప్పులు జరిగినాయి బీసీ నాయకులంతా చెప్తున్నారు కాబట్టి దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు కూడా ఎవడు అన్యాయం చేసినా ఊరుకునేది లేదు. ఒక సందర్భంలో నాకు టికెట్ రాకపోతే నా ఆలేరు ప్రజలు ఇండిపెండెంట్ గా కూడా గెలిపించారు 89లో. మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరినీ కూడా రాబోయే కాలంలో మనం ఎమ్మెల్యేలుగా చూడాలి, ఎంపీలుగా చూడాలి. 134 కూడా మా బీసీలు, వాళ్ళకేమో 19 మంది ఎమ్మెల్యేల. అరే సిగ్గు అనిపిస్తుందా మీకు? సిగ్గు అనిపిస్తుందా అని అడుగుతున్నా. పరిపాలన చేసే వాళ్ళు అన్ని చూసుకోవాలి. సామాజిక న్యాయం చేయనోడు పరిపాలనకు అర్హుడు కాదు. న్యాయం చేయనోడు అర్హుడు కాదు పరిపాలనకి. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో వర్గీకరణ బిల్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బిల్లు నిన్న పాస్ కావటం, ఈ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా అమరవీరులకు అంకితం చేస్తా ఉన్నాం. సోదరులారా, ఏది ఏమైనా గత 30 సంవత్సరాలుగా మాదిగల ఉద్యమం, మాదిగల త్యాగాల ఫలితం నిన్న జరిగినటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మొదటగా భారతదేశంలో మొట్టమొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వర్గీకరణకు మార్గాన్ని సుగమనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, భారతదేశంలో ఎవరు చేయకముందే నేను చేస్తానని చెప్పి మాట కట్టుబడి మరి నిన్న నిర్ణయం తీసుకోవటం, ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా మా జాతి పక్షాన నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు ఎంతో ఆనందపడ్డాం. ఇవాళ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దళితులంతా, ముఖ్యంగా మాదిగల ఉపకులాలందరూ కూడా ఇవాళ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఒక చరిత్రాత్మకమైన దినం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి నిర్ణయం ఇది ఒక చరిత్రాత్మకం. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి నిన్న చట్టసభలలో దాన్ని చట్టంగా మార్చి వర్గీకరణ అమలు చేయడానికి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా చెప్పాలంటే చరిత్రాత్మకమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్ణయం వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కరు, అంతేకాదు మహాత్మా గాంధీ, మరి అదేవిధంగా ఎంతోమంది మహనీయులు కన్న కలలు మరి ఇవాళ తెలంగాణలో నెరవేరుతున్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను 83లో ఎమ్మెల్యే అయ్యాను. వాస్తవంగా చెప్పాలంటే ఈ నిర్ణయానికి పూర్తిగా మొదటి వ్యక్తిగా అటు కృష్ణమాదిగను రంగంలోకి తీసుకురావటం కానీ, ఎంతోమంది నాయకులను తయారు చేయటంలో కానీ, రాజకీయంగా మేము ఉన్నప్పటికీ ఒక ఉద్యమకారుణ్ణి తయారు చేసి
ఈ పోరాటంలో ముందుంచేటువంటి భాగ్యం కూడా నాకే కలిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా ఇవాళ ఒక విషయాన్ని సందర్భంగా ఎంతోమంది నాయకులు తయారయ్యారు. ఒక కాలంలో నాయకులే ఉండేవాళ్ళు, మాదిగల్లో నాయకులే ఉండేవాళ్ళు కాదు. కానీ ఇవాళ వందలాది వేలాది మంది నాయకులు తయారయ్యారంటే కారణం ఈ యొక్క ఉద్యమ ఫలితమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, మనసు చాలా ఊరట చెందింది. నాకు 70 సంవత్సరాలు వచ్చాయి. 30 సంవత్సరాలు ఈ ఉద్యమంలో కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నా. నేను రాజకీయాల్లో ఉన్నా ఉద్యమాన్ని నేను ఎక్కడ కూడా ఏ విధంగా కూడా దాన్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఏది ఏమైనా దీనికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం కానీ మంత్రులు కానీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మాదిగల తరపున, నోరు లేని మూగ జీవుల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నష్టపోయాం, 70 సంవత్సరాలుగా నష్టపోయిన దాన్ని ఇవాళ మరి ఏదో విధంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసి, యువకుడు ఒక చరిత్రాత్మకంగా బతకాల్సినటువంటి సమయం వచ్చింది ఆయనకు. ఆ విధంగా బతకాలని నేను కోరుతా ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రాబోయే కాలంలో మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. మాదిగలను చేతబట్టుకొని ముందుకు పోయిన వాళ్ళే రాబోయే కాలంలో పార్టీలు కూడా మనగలుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పార్టీ కూడా ముఖ్యంగా వాళ్ళ ఎజెండాను ప్రకటించాలి. గతంలో నష్టపోయినాం, రాబోయే కాలంలో నష్టపడకుండా మరి ముఖ్యంగా పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలకు అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో మేము నష్టపోయాం. వాస్తవంగా చెప్పాలంటే మంత్రివర్గాల్లో కూడా మంత్రి పదవి లేని స్థితిలో మేము ఉన్నాం. మాదిగ మంత్రి అనేవాడు లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేయాలి. ముందుకేయటమే కాదు, ఒక మాదిగ మంత్రిని కూడా వెంటనే మరి మంత్రివర్గంలోకి తీసుకొని మాదిగలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలందరూ కూడా దిక్కు లేనోళ్ళుగా బతుకుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో వస్తుంది అనుకున్నాం, కానీ ఏమీ రాకపోగా బిచ్చగాళ్ళుగా మారే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రాబోయే కాలం అంతట్లో కూడా మాదిగలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. మాదిగలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా. నా కళ ఫలించింది. నాకు 70 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేనున్నా. ఎన్టీ రామారావు దయ వల్ల మాదిగలకు ప్రత్యేకమైన స్థానం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మాదిగలకు మంచి రోజులుండే. ఆ తర్వాత అన్ని కష్టాలే వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాదిగలను చిన్న చూపు చూస్తే మాదిగలు ఇప్పుడు చైతన్యవంతులైనరు. రాబోయే కాలంలో ఓటు ద్వారా ఎవరిని ఏ విధంగా కాపాడాలి, ఎవరిని ఏ విధంగా మట్టుబెట్టాలి అనేది కూడా మాదిగలు ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక ఘట్టం అయిపోయింది. రాబోయే కాలం పొలిటికల్ ఘట్టం. ఇవాళ రాజకీయంగా మనం ఆలోచించాలి. రాజకీయ చైతన్యం రావాలి. మాదిగల్లో రాజకీయ చైతన్యం వచ్చి ఓటు ఏ విధంగా వేస్తే మనకు అధికారం వస్తుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మాదిగ సోదరులు కానీ దళిత వర్గాలకి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాల సోదరులు కూడా సహకరించారు. నిన్న అసెంబ్లీలో కూడా వెంకటస్వామి గారు మన వివేక్ కూడా మాట్లాడంగా నేను విన్నా. ఆయన కూడా ఎక్కడ కూడా ఒక మాట పొరపాటు మాట్లాడలేదు. ఏది ఏమైనా సహకరించినటువంటి వెంకటస్వామి కానీ మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి కానీ మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కలిసి పోరాటం చేయాలి. అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి భాగస్వామ్యం వారికి. ఇవాళ ఉపకులాలు ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ చిన్న అవకాశం 70 ఏళ్ల కాలంలో రాలే. మాదిగలే కాదు, వాళ్ళకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మానవత్వం కలిగినటువంటి మాదిగలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో అన్నదమ్ముల్లాగా గతంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మనం పనిచేయాలి.